హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము ఈరోజు బెలూమ్ కేవ్స్కి వచ్చామండి. ఇది ఆంధ్రప్రదేశ్లో నంద్యాలలో ఉంది. బనగానపల్లి అని అక్కడ లోపలికి వెళ్తుంటే ఇక్కడ నోటీస్ బోర్డ్ పెట్టారు. ఇక్కడ ఎప్పుడు ఇవి ఏర్పడ్డాయో మళ్ళీ ఏమేమి చూడాలో అనేది నోటీస్ బోర్డులో మెన్షన్ చేశారు. మేమైతే ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నామండి. స్టార్ట్ అయ్యాము అందరము. ఎక్కువ జనాలు అయితే లేరు. మేము అలా వెళ్తున్నామో లేదో గబ్బిలాలు ఒకేసారిగా లోపల నుంచి బయటకు వచ్చేసాయండి. చాలా భయం వేసింది మాకు. అవి వెళ్ళిపోయేంత వరకు అక్కడి కోసం నిల్చున్నాము. ఇంకా లోపలికి వెళ్తుంటే అక్కడ మునీశ్వరుడి బొమ్మ కనిపిస్తుంది చూడండి. అది సున్నపు తీటతోనే ఏర్పడింది. 2 కళ్ళు ముక్కు ఆ విధంగా ఇక్కడ ఆ దేవుడు ప్రత్యక్షంగా వెలిసారని అందరు చెప్తున్నారు. ఇంకా అలా ముందుకు వెళ్తుంటే ఇక్కడ దేవుడి విగ్రహం కూడా ఉందండి. ఈ దేవుడు మునీశ్వరుడు. ఇక్కడ పిల్లలు కాని వాళ్ళు ఇచ్చి మొక్కుతే వాళ్ళకి బాబు పుడితే మునీశ్వరుడని, అమ్మాయి పుడితే మునియమ్మ అని పెడతారంట. ఇంకా చూసుకొని ముందుకు వెళ్తున్నాము. గుహలు చాలా కన్ఫ్యూజింగ్గా ఉన్నాయండి. అలా వెళ్తుంటే ఇక్కడ రకరకాల గుహలు కనిపిస్తున్నాయి చూసారా. గుంపుగా వెళ్తూనే మనం రీచ్ అవుతాము, లేదంటే కన్ఫ్యూజ్ అయిపోతాయి. చిన్నపిల్లల్ని తీసుకొని వెళ్తే మరీ కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. మేమైతే చాలా భయమేసి లోపలికి వెళ్ళామండి. ఇక్కడ ఊడలమరి నుంచి వెళ్ళాము. అది 2 రూట్స్ ఉన్నాయి, రైట్ అండ్ లెఫ్ట్. మేము రైట్కి వెళ్ళాము. ఇక్కడ చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. మనుషులు ఎవ్వరు లేరు. మాకు చాలా భయం వేసిందండి. మేము ఇంకా వెనక్కి తిరుగుదామని వేరే రూట్ నుంచి వెళ్తున్నాము. అక్కడ అరుస్తుంటే కొందరు లోపల ఉన్నామని చెప్పారు. ఇక్కడ చూస్తున్నారు కదా, స్వయంభూగా వెలిసిన శివలింగం అండి. ఎంత బాగుంది కదా. మాకైతే చాలా నచ్చిందండి. నిజంగా దేవుడు ఉన్నాడు అనేదానికి ఇది నిదర్శనం అనిపించింది. మా వెనకాల ఎవరు లేకపోయేసరికి మాకు భయం వేసేసి మేము వెనుకకు వచ్చేసామండి. అన్నీ చూడలేకపోయాము, కానీ చూసినంతవరకు చాలా బాగున్నాయి. నా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇలాంటి మరిన్ని వీడియోలు చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది కదా, అందుకే చెప్తున్నాను. ఓకే అండి, బాయ్.